హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత కర్రీ సందీప్ క్రియేటర్స్. పుస్తక పఠనం భావనా శక్తి పుస్తక రచయిత బి అరవింద్ రెడ్డి గారు. నాన్ వైలెన్స్ అహింస తర్వాతి భాగం గురించి తెలుసుకుందాం. మరి ముందు రోజు చెప్పిన పార్ట్ 11 దాని తర్వాత కంటిన్యూషన్ అండి. కండ తింటే కండ వస్తుంది అని అంటుంటారు. మరి శాకాహారం తినే ఆవులు ఏనుగులు ఏ కండ తింటున్నాయి? కనుక మాంసాహారం తింటే ఎక్కువ బలం వస్తుంది, ఎక్కువ శక్తి వస్తుంది అనటం మన అపోహ మాత్రమే. గుడ్డుకు ప్రాణం లేదు, దానిని తినవచ్చు. గుడ్డు అంటే కోడి యొక్క పిండం. అదే ప్రాణిగా బయటికి వస్తుంది, అంటే అదే ప్రాణిగా బయట వస్తుంది. మరి మన మానవుల స్త్రీల్లో పిండం పడిపోవటం లేదా అబార్షన్ కావటం జరిగితే మనం ఎంతగా అల్లాడిపోతాం. గ్రుడ్డును తినివేసి గ్రుడ్డులోంచి కోడిపిల్లను బయటకు రానివ్వకుండా చేయడం అబార్షనా కాదా? ఆలోచించండి. మనిషిని చంపితే హత్య. కోడి, పంది, ఆవు, మేక, దున్న, గొర్రె, చేప చంపబడితే హత్య కాదా? మనకైతే కోర్టులు, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. పాపం ఆ మూగజీవులకు ఎవరున్నారు? అవన్నీ హత్యలు కావా? పాపాలు కావా? వాటికి ఉన్నాయి కోర్టులు, పోలీస్ స్టేషన్లు. అదే ప్రకృతి లేక, సృష్టి లేక, దైవత్వం లేక, గాడ్ లేక, ఆల్ దట్ ఈస్ ఆ కోర్టులో, పోలీస్ స్టేషన్లో ఎన్నో సెక్షన్లు, ఎన్నో రూల్స్ లేవు. ఉన్నది ఒకటే ఒక రూలు. అది హింసిస్తే హింసించబడతావు అంతే. అవే మన జీవితాల్లో కష్టాలు, సమస్యలు, రోగాలు, మనశ్శాంతి లేకపోవడం లాంటిది. అలాంటివన్నీ ఉంటాయన్నమాట. హింసిస్తే హింసించబడతావు. మరి అవన్నీ హింస అంటే ఏంటండి? మరి మన జీవితాల్లో కష్టాలు, ఎన్నో సమస్యలు, అనారోగ్యాలు, మనశ్శాంతిగా ఉండకపోవడం. మరి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. పూర్వజన్మల్లో మనం చేసిన పాపాలు మనల్ని ఈ జన్మలో రోగాలుగా బాధిస్తాయి. ఇంకా మాంసాహారం ఏ ఏ కారణాల వల్ల తినరాదో గమనిద్దాం. మనం తినే ఆహారాన్ని బట్టి మన మనస్సు, మన గుణం పోషింపబడతాయి. ఆ జంతువులు తింటే ఆ జంతు లక్షణాలు మనలోకి ప్రవేశిస్తాయి. ఉదాహరణకు కోడి ముజ్జుగా నిద్రిస్తుంది. ఆ సోమరితనం మనలోకి ప్రవేశిస్తుంది. అందుకే నేటి మానవులు 10-11 గంటలైనా నిద్ర లేవడానికి పూనుకోరు. చంపబడ్డ జంతువులు కేవలం శవాలు మాత్రమే. శవాలను మనం వేయాల్సింది శ్మశానాల్లో మాత్రమే. కానీ మనము వాటి మసాలాలను మరీ రుద్ది మన సొంత పొట్టల్లో వేసుకుంటున్నాము. అందుకే కాబోలు ఆ శ్మశానంలోని పిచాచల్లాగా ఈనాటి మానవులు ప్రవర్తిస్తున్నారు. ఏది బలవంతంగా చేయరాదు. వీ షుడ్ నాట్ ఫోర్స్ ఎనీథింగ్. ఇది స్వేచ్ఛను హరిస్తుంది. ఏ జీవి తాను చావటానికి ఒప్పుకోదు, జీవించాలనే పెనుగులాడుతుంది. మనం బలవంతంగా చంపుతున్నాం. అప్పుడు ఆ జీవి దేహంలో జీవించాలన్న ఆశ, మరణ భయం అణువణువున ఉంటుంది. మనం ఆ జీవిని తిన్నప్పుడు ఆ భావమే మనలోనికి ప్రవేశిస్తున్నది. అందుకే ఈనాటి మానవుడికి నా ఆశలన్నీ తీరకనే అర్ధాంతంగా ఇక్కడ చనిపోతానో అనే చాలా భయం. ఆ భయం ఆ హింస కూడులోనిదే. ఒక జీవి యొక్క ఆత్మ పరిణామ క్రమాన్ని మధ్యలోనే ఆపివేసే అధికారం ఆ ప్రకృతికి తప్ప మరెవ్వరికీ లేదు. వాటిని చంపితే వాటి పరిణామ క్రమాన్ని మనం మధ్యలో ఆపేసినట్లే కదా. అందుకే కర్మ. అందుకే త్వరగా ఆత్మపరంగా మనం పరిణామం చెందలేకపోతున్నాము. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే అధికారం నీకు లేదు. ఎవరి సొత్తు ఆ జంతువులు? నీవా నావా? అవి ప్రకృతి వారసత్వం. ఆ జంతుకోటి జీవత్వంలో చలిస్తుంటే ప్రకృతి ఎంతటి పారవస్యంతో మునిగిపోతుందో ఆత్మానుభవము, బ్రహ్మానుభవం పొందిన యోగులు ఈ పారవస్యాన్ని అనుభవించగలరు. ఒక పులిని గమనించండి, ఒక ఏనుగును గమనించండి, ఒక తాబేలును గమనించండి. పులి మాంసాహారి. వేటాడి హింసించి మరి చంపి తింటుంది. అందుకే ఒక చోట నింపాదిగా నిలబడలేదు. నిరంతరం భయంతో ఉంటుందది.
ఏ జంతువు తనపై దాడి చేస్తుందోనని కంటి మీద కునుకు కూడా ఉండదు. అలా ఇలాను తిరుగుతూనే ఉంటుంది. ఏనుగు శుద్ధ శాకాహారి, చాలా నింపాదిగా అడుగులు వేస్తుంది. మరి అంతటి బలమైన జీవి అరణ్యాన లేదు. సింహం కూడా ఏనుగు ముందు నుంచి దాడి చేయలేదు. తన బలహీన ప్రదేశమైన కుంభస్థలంలో దాడి చేస్తే తప్ప ఆ ఏనుగు లొంగిపోతుంది. అందుకే సింహం ఏనుగును వెనక నుండి వేటాడుతుంది. అంతటి బలశాలి అయిన ఏనుగు శుద్ధ శాకాహారి. ఎంత మనశ్శాంతితో నింపాదిగా అడుగులు వేస్తుందో ఆ ఏనుగు. అందుకే సామ జవరగమన అన్నారు కవీశ్వరులు. తాబేలు ఆ నీళ్ళల్లోని నాచును ఎప్పుడో కానీ తినదు. నిమిషానికి 4 శ్వాసలనే తీసుకుంటుంది. అందుకే అత్యధికంగా 400 సంవత్సరాలు జీవిస్తుంది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక యోగిని తాబేలుతో పోల్చాడు. యోగి కూడా మితాహారంతో నిమిషానికి 4 శ్వాసలు తీసుకునేంతటి మనోనిశ్చలతతో జీవించాలని ఆయన అర్థం. ఈ ఉదాహరణతో రజోగుణము తమోగుణము మానవుడికి జంతువులను తినడం వలనే వస్తున్నాయన్న విషయం మనకు అర్థమవుతుంది. మాంసం తింటే అది జీర్ణం కాదు, మనం అరిగించుకొనవలెను. మాంసం తింటే మనకింకా శక్తిహీనులైపోతాం. అదే ఏ శాకాహారమో ఏ పళ్ళ రసమో తీసుకుంటే అవి ఎంత సునాయాసంగా జీర్ణం అవుతాయో మనం గమనించగలము. మాంసాహారం తింటే మన సొంత జాతిని తిన్నట్లే. ఎందుకంటే ఈ భూమండలంలో 3 జాతులున్నాయి: ఖనిజ జాతి, వృక్ష జాతి, జంతు జాతి. మినరల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్. పైన క్రమము గమనిస్తే వృక్ష జాతి ఖనిజ జాతి పైన ఆధారపడి జీవిస్తాయి. జంతు జాతి వృక్ష జాతిపై ఆధారపడి జీవిస్తుంది. అంటే ఖనిజ జాతి పైన, అంటే వృక్ష జాతి ఖనిజ జాతి పైన, జంతు జాతి వృక్ష జాతి పైన, ఇలా ప్రత్యక్షంగా కానీ లేక పరోక్షంగా కానీ. మానవ జాతి కూడా జంతు జాతి క్రిందకే వస్తాయి. మానవుడికి మనసు బుద్ధి ఉంటాయి. అంటే యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము ప్రత్యేకంగా ఉంటుంది. జంతువులకు మనసు బుద్ధి ఉండవు, అంతే తేడా. అందుకే జంతువులు తింటే మన సొంత జాతిని, మన సహోదరులను తిన్నట్లే సుమా. జంతువులు తింటాయి, మానవులు కాదు. శాకాహారం తింటే మానవత్వం ఉన్న మానవుడు అంటాం. మరి జంతువులు తినే మానవులు మానవుడు అంటాం. పులి, కుక్క, సింహం లాంటి మాంసాహార జంతువులు తమ నోటిలో కూరలను కలిగి ఉంటాయి. ఆ కూరలతో మాంసాన్ని చీల్చి రక్కి తినే ఆస్కారం ఉంటుంది. మానవుడి దంతాలు అలా లేవు. మానవుడి దంతాలు శాఖలను, పళ్ళను, గింజలను నమిలి బ్రింగే విధంగానే ఉన్నాయి. కావుననే మానవుడికి శాకాహారం తగునేమో కానీ మాంసాహారం కాదు. వృక్షాలను, మొక్కలను నరికితే అవి తిరగబడవు, కానీ జంతువులు ప్రతిఘటిస్తాయి. చావడానికి ససేమెర ఒప్పుకోవు. అలాగే ఒక మొక్కను త్రుంచితే అది మళ్ళీ మొలకెత్తుతుంది, కానీ జంతువుకు ఒక కాలో చెయ్యి విరిచేస్తే అది తిరిగి రాదు. కనుకనే మాంసాహారము జీవహింస మహాపాపము. మానవుడు ఇప్పుడు తన మస్తిష్కము ముదిరిపోయి జంతు జలాన్నంతా తన గుప్పిట్లో ఉంచుకున్నాడు. అదే మనిషిని హింసించి తినే మరో జీవి వస్తే మానవజాతి పరిస్థితి కాసేపు ఊహించుకోండి. అలాగే ఇప్పుడు మానవుడు జంతువులను హింసించటం లేదా? కాస్త ఆలోచించండి, అప్పుడు అర్థమవుతుంది ఆ మూగజీవుల రోదన ఏమిటో. మనం బ్రతకడానికి ఇంకొక జీవిని చంపాల్సిన గత్యంతరం మానవజాతికి ఏమాత్రం పట్టలేదు. మానవుడు తాను బ్రతకడానికి ఏ జీవిపైన ఆధారపడవలసిన పనిలేనంత మహోన్నతంగా రూపొందించబడ్డాడు. పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఫర్ యానిమల్స్, పేటా అనున్నది అమెరికాలో జంతువుల నైతిక భావాల్ని రక్షించే సంస్థ. వారు మాంసాహారం వద్దని శాకాహారం శ్రేష్టమనిచ్చిన కారణాలు. చిన్నపిల్లల్లో హృద్రోగాలకు కారణం మాంసాహారం అని చెప్తున్నారు. హార్ట్ డిసీజెస్ బిగిన్స్ ఇన్ చైల్డ్హుడ్. ఏ వెజిటేరియన్ డైట్ రివర్సెస్ హార్ట్ డిసీజెస్. శాకాహారం గుండె జబ్బులను తగ్గిస్తుంది అని చెప్తున్నారు. రివర్సెస్. ఏ వెజిటేరియన్ డైట్ రివర్సెస్ హార్ట్ డిసీజెస్.
మన శరీరాల్లో కొవ్వు పదార్థాలను మాంసాహారం ఎక్కువ శాతం సృష్టిస్తుంది. ఏ జీవి కూడా తన కళ్ళ ముందరే తన సొంత కుటుంబీకులు చావడానికి ఇష్టపడదు. అది భావ్యం కాదు. మాంసాహారము సెక్స్ స్తోమతను తగ్గిస్తుంది. అది హింస కావున మనం దాన్ని ఖచ్చితంగా మానివేయాలి. చంపి బ్రతకాల్సిన గత్యంతరం మనకెవ్వరికీ లేదు. తన కోసం తాను పోరాడలేని జీవిని కొట్టడం, హింసించడం వీరత్వం ఏమీ కాదు. అది చిన్న పిల్లవాడు కూడా చేయగలడు. మన నాలుక రుచికి బలి కావలసిన గత్యంతరం ఏ జీవికి పట్టలేదు. అసలు కారణాలు ఎందుకు మనం మాంసాహారం తినరాదంటే మనం తినకూడదంటే మరి ఎందుకు ఇంకా కారణాలు? అవి వాటిని రక్షించుకోలేవు, మరి మనతో పోరాడునూ లేవు. అవి హింసించబడినప్పుడు అవి బాధపడతాయి. అవి బాధపడ్డప్పుడు ఆ బాధను భరించలేక హృదయ విచారకంగా అరుస్తాయి. ఆ అరుపులు మీకు వినబడవా? అవి కూడా మనలాగే చావడానికి ఇష్టపడవు. అవి కూడా భయపడతాయి. మీరు ఆ మాంసాహారానికి ఎన్ని మసాలాలు, రంగులు అద్దినా అది ఎప్పటికీ రక్త మాంసాల హింసకూడు మాత్రమే. వాటిని చంపటం కూడా హత్యే. ఘోరమైన తప్పులు చేసే జైలు శిక్ష విధిస్తారు. అవి ఏ తప్పులు చేశాయని వాటిని బంధించారు. మన జైల్లో కూడా అంత జనాభా లేదు. వాటి రెక్కలుండేది స్వేచ్ఛగా ఎగరడానికి, వాటి కాళ్ళు చేతులు ఉండేవి స్వేచ్ఛగా విహరించడానికి, అంతే తప్ప మన చేత తినబడ్డానికి మాత్రం కాదు. ప్రతి జీవి యొక్క హృదయవాంఛ స్వేచ్ఛే. చేపలు తినడం మాంసాహారం కాదనుకోకండి. మనసుతో ఏది చేసినా అది సభ్యంగా చేయబడదు. హృదయంతో చూడండి. ఏ హృదయానికైతే చెవులుంటాయో వారు వినగలుగుతారు అన్నారు కదా యేసుక్రీస్తు బైబిల్లో. చివరిగా మీ చేతులు మీ హృదయ స్థానంలో లేక మీ ఆత్మస్థానంలో ఉంచుకొని మీ అంతర్వాణి వినండి. అలా మాంసాహారం తినరాదని అక్కడ మీకు తెలుస్తుంది. మన మనస్సు అంటే సమాజం నుంచి గ్రహించినది, ఈ జన్మకు మాత్రమే సంబంధించింది. కేవలం దాంతో తీర్మానించి, విశ్లేషించి, అన్వేషించి తర్జన భర్జనలో చేస్తే అహింస గురించి అర్థం కాదు. మీ హృదయం లేక మీ ఆత్మ మీ పరిమితమైన మనసుకు అతీతమైనది. ఆ హృదయానికి, ఆ ఆత్మతత్వానికి మీకు అహింస గురించిన సత్యం తెలుసు. అహింసయే సత్యమని కూడా తెలుసు. ఈనాడు కొన్ని ఆధ్యాత్మిక సంస్థలలో, స్పిరిచువల్ సొసైటీలలో న్యూ ఎనర్జీ అన్న కాన్సెప్ట్ను పట్టుకుని ప్రేమ ఉంటే చాలని, ప్రేమతో ఏం చేసినా మనకు ఏ హాని రాదని భావించి వారికున్న మాంసం తినాలన్న కాంక్షను తీర్చుకుంటున్నారు. ఈ భూమిపై ప్రసరిస్తున్న న్యూ ఎనర్జీ కరెక్టే. ప్రేమ దైవము. లవ్ ఈజ్ గాడ్. ప్రేమ అన్నిటికీ కరిగించి వేస్తుంది. అన్ని నెగిటివ్ ప్రభావాలను ప్రేమ కరిగించి వేస్తుంది. అది నిజమే. కానీ అలా ప్రేమగా మాంసం తినేవారిది నిజమైన ప్రేమయేనా? అలా అయితే వారికి అసలు మాంసం తినబుద్దే కాదు సుమా. ప్రేమ సత్యమో, మనలో ఉన్నది సత్యమైన ప్రేమో కాదో గ్రహించాలి. అయినా చోద్యం కాకపోతే ప్రేమతో ఎవరైనా హింసించగలమా? మీరే ఆలోచించండి. ప్రేమ ఉంటే హింస ఉండజాలదు, హింస ఉన్న చోట ప్రేమ ఉండజాలదు. ఈ రెండు కత్తులు ఒక వరలో ఇమడవు. కాబట్టి ప్రేమతో మాంసాహారం తినొచ్చు అన్న అంశం ప్రకృతి విరుద్ధమైన చేస్తే తప్పింది ఇంకొకటి కాదు. అయినా తింటాం అంటే మీ ఇష్టం. తర్వాత మీ కర్మలకు బాధ్యులు కూడా మీరే. యథేచ్ఛసి తథాకురు. అన్నీ వినండి, అన్నీ చదవండి. చివరికి మీకేది భావ్యంగా అనిపిస్తుందో అదే చెయ్యండి. ఇదే శ్రీకృష్ణ పరమాత్ముల వారు చెప్పింది. ఎవరెన్ని చెప్పినా, ఏ లాజిక్లు మాట్లాడినా మాంసాహారము పాపాహారమే. ఏ మత ప్రవక్త మాంసాహారం తినమని బోధించలేదు మిత్రులారా. వారి అనంతరము ఆ మతాలకు పట్టిన చీడపురుగులు ఈ జాడ్యాన్ని ఎక్కించారు. ఇక్కడ కొన్ని ఉదాహరణలకు చర్చించుకుందాం. శ్రీ షిరిడి సాయిబాబా షిరిడీనాథుడు మాంసం తిన్నాడు కావున మేము తింటామని కొందరు చర్చించుకున్నారు. అవును, నిజమే. ముస్లింల ఇంటికి వెళ్ళినప్పుడు వారు ఆయనకు మాంసాహారం పెడతారు. ఆయన వద్దంటారు. వారందరికీ ప్రభువు మీరే కదా, ఏం వచ్చినా స్వీకరించాలన్న ఆధ్యాత్మిక సూత్రాన్ని ప్రబోధించారు అంటారు. అప్పుడు ఆయన తన యోగశక్తితో ఆ మాంసాహారాన్ని
శాకాహారంగా మార్చుకొని తింటాడు. చూసేవారికి అతను మాంసం తిన్నట్లే ఉంటుంది, కానీ ఆయన కడుపులోనికి అది శాకాహారమై వెళ్తుంది. అలా సాయి తిన్నాడు మేము తింటామని వాదించేవారికి ఆ శక్తి ఉందా? అలాగే యేసుక్రీస్తు ఒక పర్వతంపై ధ్యాన జ్ఞాన బోధ చేస్తున్నప్పుడు అతనికి 5 రొట్టెలు 2 చేపలు సమర్పిస్తారు. ఆయన వారికి అప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్తారు. 5 రొట్టెలు అంటే కళ్ళు, ముక్కు, చెవి, నోరు, చర్మం అనబడే పంచేంద్రియాలు. అలాగే 2 చేపలు అంటే మనస్సు మరి బుద్ధి. ధ్యానంలో ఈ పంచేంద్రియాలకు మనస్సుకు మరి బుద్ధికి అతీతంగా పోతే ఆ సమాధి స్థితిలో సత్యం బోధపడుతుంది అని వివరిస్తాడు ఆ యేసుప్రభు. ఎంత గొప్పగా చెప్పారో కదా ధ్యానం గురించి ఆయన. అలాగే ఈ 5 రొట్టెలు ఈ 2 చేపలు జ్ఞానాన్ని అందరికీ పంచుదాం అని ఆధ్యాత్మిక సేవ గురించి చెప్పారాయన. కానీ ఈనాడు క్రైస్తవులందరూ ఈ విషయాన్ని అవగతం చేసుకోలేక మేము చేపలు తినొచ్చు అంటే ఎంతవరకు సమంజసం చెప్పండి. అలాగే ఆనాడు ఎక్కువగా జాలరులు చేపలు పడుతుండేవారు. వారిని ఉద్దేశించిన మహా అహింసమూర్తి, క్షమమూర్తి, కరుణామూర్తి, ప్రేమమూర్తి అయిన యేసుమిత్రులారా, ఈ చేపలను ఏల పట్టి కర్మలు తెచ్చుకునేది మానవులనే చేపలకు ధ్యానమనే గాలాన్ని వేసి సత్యాన్ని రుచి చూపిద్దాం రండి అన్నారు ఆయన. అలాగంటే గాలాలు వేసి చేపలు పట్టి తినడం అనుకుంటే ఎంతటి మూర్ఖత్వం. ముస్లిం మతం పుట్టింది ఎడారి ప్రాంతంలో కనుక మహాజ్ఞానవంతుడైన ఆ మహమ్మద్ ప్రవక్త ఆదేశకాల పరిస్థితులకు అనుగుణంగా సత్యాన్ని బోధించాడు. ఆయన కూడా ధ్యానాన్ని, అహింసను బోధించాడు. మరి మేము ఎడారిలో ప్రయాణం చేస్తుంటాం, తినడానికి ఏమీ దొరకకపోతే ప్రాణం పోయే పరిస్థితుల్లో మేమేం చెయ్యాలి అని శిష్యులు ప్రశ్నిస్తారు. అందుక మహమ్మద్ మిత్రులారా, ఇక తినడానికి ఏమీ లేకుండా ప్రాణం పోయే పరిస్థితిలో భౌతిక శరీరాన్ని నిలుపుకునేందుకు తినొచ్చు అని చెప్తాడు. కానీ ఆ కర్మను కూడా ధ్యానం ద్వారా ప్రక్షాళనం గావించుకోవలసిందనే అని చెప్తారు. మరి ఈనాడు ముస్లింలు మాంసం తినడం తప్పు లేదని అనటం ఎంతవరకు సమంజసం? ఇది ఎలా ఉంటుందంటే, పశ్చిమ దేశాల్లో చలిని సమతుల్యం పరుచుకునేందుకు వైన్ సేవించవచ్చు. అలాగని భారతదేశంలో త్రాగితే ఎలా ఉంటుంది? తన శరీరం, తన జీవితం, తన కుటుంబీకులు జీవితాలు భ్రష్టు పడిపోతాయి. ఆలోచించండి. రామ్తా జన్మలో ఆయన దైవత్వాన్ని అన్వేషించుటకై పర్వత శిఖరాగ్నిని పయనిస్తాడు. ఆ మార్గ మధ్యంలో ఆయన ప్రాణం నిలుపుకోవడానికి అక్కడ దొరికిన చిన్న చిన్న ప్రాణులను తింటాడు. ఆ పుస్తకం ఈనాడు చదివి రామ్తా తిన్నాడు. ఆ పుస్తకం ఈనాడు చదివి రామ్తా తిన్నాడు. మేము తింటామంటే ఎలాగే? ఈనాడు రామ్తా ఏ చైతన్య స్థాయిలో ఉన్నాడు, ఆ చైతన్య స్థాయిని అందుకోవాలి. కానీ ఆయన ఎన్నో ఏళ్ల ముందు తిన్నాడు, మేము తింటామని చెప్పి తింటూ అలా తినడం తప్పని బోధిస్తే ఎంతవరకు సమంజసం? ఆలోచించండి. ఇప్పుడు రామ్తా చైతన్యం జెడ్ నైట్ అన్న స్త్రీ ద్వారా ఛానలింగ్ అవుతున్న సత్యం జగత్ విదితమే. ఆయన బోధిస్తున్నది మాంసాహార దేశాలకు వారిలోనూ త్వరలో పరివర్తన వస్తుందన్న విషయం మనం అవగతం చేసుకోవాలి. మాంసం తినరాదని ఇంకొందరి మహా పురుషులు సందేశాలు. నీవు ఎవ్వరిని చంపరాదు జీసస్ క్రైస్ట్ చెప్పారు. 10వ ఆజ్ఞలతో 5వ ఆజ్ఞ జీవించనివ్వు శ్రీ వర్ధమాన మహావీరుడు. అల్లా మాంసాన్ని, రక్తాన్ని ఇష్టపడడు. పవిత్ర ఖురాన్లో చెప్పబడింది. పక్షి జాతిని బట్టి పరగ హింసలు పెట్టి కుక్షి నిండ కూరుటుకును వండి తినినవాడు వసుధ చండాలుడు విశ్వధాభిరామ వినురవేమ. శ్రీ యోగి వేమన గారు తెలియచేశారు. పక్షులను పట్టుకొని వాటిని హింసించి పొట్ట నింపడానికి వాటిని చంపి వండుకొని తినేవాడు చండాలుడు. మరి ఈ విధంగా వేమన గారు తెలియచేశారు. దొమ్మ మాయ కొరకు అమ్మవారికి వేట లిమ్మ తండ్రి ఇదేమి రిమ్మ తెగులో అమ్మవారి పేర అందరూ తింటుక విశ్వదాభిరామ వినురవేమ. దొమ్మ రోగం పోవడానికి దేవతలకు జంతువుల్ని బలిస్తుంటారు. అమ్మవారి పేరు చెప్పి తాము తినడానికే బలిస్తారు తప్ప వేరే కారణం ఏమీ లేదు.
జీవిని చంపి జీవికి బెట్టంగా జీవితాను బలిసి చెరుగుచుండు జీవహింసకులకు చిక్కున మోక్షంబు విశ్వధాభిరామ వినురవేమ. ఒక ప్రాణి మరొక ప్రాణిని చంపి వేరొక ప్రాణికి పెడితే తిన్నది బలుస్తుంది, కానీ జీవిని చంపి జీవహింస చేసిన వారికి మోక్షం ఎప్పటికీ లభించేది. జంతువులను ఒక పెట్టును నరకడం, చాలాసేపు రక్తం కార్చుతూ చంపడం దోషరహితం, అధమం మరియు దయారహితం. అలాంటి వారు అంత్య సమయంలో శిక్షను అనుభవించవలసి ఉంటుంది. శ్రీ కబీర్ దాస్ గారు చెప్పారు. జంతువులు గొంతులు కోయటాన్ని, వాటి చర్మాన్ని వలవటాన్ని, వాటిని మొక్కలు మొక్కలుగా కోయటాన్ని మానవుల కళ్ళు ఎలా సహిస్తాయో నాకు అర్థం కావటం లేదు. అతడి ముక్కు ఆ దుర్వాసనను ఎలా సహిస్తుందో, ఆ దుర్గంధం, ఈ మురికి అతడి నోటి రుచిని చెడగొడుదా? మానవుడు ఇతరుల ఎముకల నుండి ఎలా రుచి పొందగలడు? వాటి ప్రాణాంతక గాయాల నుండి మూలగను రక్తాన్ని ఎలా పీల్చగలడు? మనం ఆత్మరక్షణ అర్థమని పులులను తోడేలను తినం, కానీ మనకేమీ హాని తలపెట్టని వాటి అయినా పళ్ళు కానీ విషపు కొండి కానీ లేదా నిర్దోషులైన జీవులను చంపుతున్నాం. వీటినైతే ప్రకృతి కేవలం సౌందర్యం కోసం, శోభ కోసం సృష్టించినదో వాటిని చంపుతున్నాం. మనకు సిగ్గనిపించదు. కొద్ది మాంసం కోసం వాటి ప్రాణాన్ని లాక్కుంటున్నాము. శ్రీ లూటార్క్ తెలియచేశారు. మరి శ్రీ జాన్ వెస్లీ గారు మాంసం తినటం పరమాత్మకు ఒక పెద్ద ఆటంకం. అలాగే జార్జ్ బెర్నార్డ్ షా, నా పరిస్థితి విచిత్రంగా ఉన్నది. నేను ఆవు మాంసం తింటేనే నా ప్రాణం నిలబడుతుందని వైద్యులు హామీ ఇస్తున్నారు, కానీ ఇతరుల రక్త మాంసాలను భక్షించడం కంటే నేను మరణించడమే మేలు అనుకుంటున్నాను. అలాగే శ్రీ జార్జ్ బెర్నార్డ్ షా, మాంసాన్ని తినే మేము నడుస్తూ తిరుగుతూ ఉన్న సమాధులం. వీటిలో మీ జింహాచాపల్యం కోసం చంపబడిన జంతువులు శవాలు పూడ్చిపెట్టబడ్డాయి. శవాల కళ్ళు మాంసాన్ని పీకుతునే కాకుల వల్లే మేము మాంసం తింటూ జీవిస్తున్నాం. దీనివల్ల జీవులకు భయంకరమైన బాధ, కష్టం కలుగుతుందనే దాని గురించి మాకు చింత లేదు. మేము పట్టించుకోము. మేమేమి మానవులమో అంటే ఇవన్నీ పట్టించుకోలేదు, మేమేం మానవులమో అని చెప్తున్నారు. శ్రీ థామస్ న్యూటన్ గారు, జంతువుల పట్ల క్రూరత్వం చూపటం మూర్ఖత్వమే కాక పరమాత్మను అవమానించడమే అవుతుంది. అలాగే శ్రీ భాయి గురుదాస్ గారు ఏం చెప్తున్నారంటే, ఒక మేక తనను చంపడానికి సిద్ధంగా ఉన్న కసాయివాణ్ణి అడుగుతుంది, ఆకులు అలములు తినే మాలాంటి వారం మా గొంతు కోయించుకోవలసి వస్తే ఇతరుల గొంతు కోసి తినే మీలాంటి వారి గతి ఏమవుతుంది అని. అలాగే శ్రీ గురు రవిదాస్ చెప్తున్నారు, ప్రాణంతో ఉన్న జంతువులు చంపేవారు తాము ఎవరినైతే చంపుతున్నారో వారి చేతిలో తాము కూడా మరణించవలసి వస్తుందని మరవకూడదు. తాను చేసిన కర్మలను ఎప్పుడో ఒకప్పుడు ఫలితాలు అనుభవింపక తప్పదనే విషయాన్ని మానవుడెప్పుడూ మరవకూడదు. జీవులను చంపేవారు, చంపించేవారు, అమ్మేవారు, వండేవారు, వడ్డించేవారు, మాంసం కోసేవారు, తినేవారు, తినిపించేవారు, ఈ 8 రకాల వారు హత్యలో భాగస్వాములే. ఇలా ఎన్నో విధాలుగా ఎంతోమంది మాస్టర్స్ మనకి ఈ జంతువుల పట్ల చాలా విషయాలు తెలియచేశారండి. మరి ఒక మేక పరమాత్మ దర్బారులో న్యాయం కోసం చేసే ఫిర్యాదు, ఓ ప్రభు, మానవుడు నా శిరస్సును ఖండించాడు, అతడి శిరస్సును కూడా ఖండించండి, పేదలకు ధనికులకు ఒకే రకంగా న్యాయం చెయ్యండి అని మేక పరమాత్మతో విన్నవించుకుంటుంది. మానవుడు ఎలాంటి పరిస్థితుల్లోని మాంసం తినడం సరికాదు. మనం పశువుల కన్నా ఉన్నతులం. మాంసం తిని నిమ్న శ్రేణికి చెందిన జీవుల వలె ప్రవర్తించడం మనకు యుక్తం కాదని శ్రీ మహాత్మా గాంధీ గారు తెలియచేశారు. అలాగే బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారు, హింస చోడో హంస పకడో. హంస అంటే శ్వాస, శ్వాసను పట్టుకోవడం అంటే ధ్యానం చేయటం, హింసను వీడి ధ్యానం చేయమని ఆ సందేశం. మిత్రులారా, ఇలా ఎందరో మహానుభావులు పోసగుచ్చినట్లు మాంసాహారం తగదని ప్రబోధించారు. హింసో పరమో అధర్మ, హింసో పరమో మోక్ష అని మనం గ్రహించాలి. మరి చెట్లను చంపటం హింస కాదా? శాకాహారం హింస కాదా అని కొందరు ప్రశ్నిస్తారు. దానికి సమాధానంగా క్రింద విషయాలు చర్చించుకుందాం.
వృక్షాలకు జంతువులకు చాలా భేదం ఉన్నది, కానీ మానవులకు జంతువులకు చాలా దగ్గర సంబంధం ఉంది. మనిషి జాతి కూడా జంతు జాతి క్రిందకే వస్తుంది. అది ఎలాగో చూద్దాం. మానవుల్లాగే జంతువులు సంచరిస్తాయి, అలాగే భుజిస్తాయి, వాటికిష్టమైన వాటిని తిని ఆనందిస్తున్నాయి, అలాగే నిద్రిస్తున్నాయి, సెక్స్లో పాల్గొంటున్నాయి, అలాగే సంతానం పొందుతున్నాయి. జంతువులకు కూడా మానవులలాగే పుత్రవాత్సల్యం ఉంది. అవి కూడా తమకిష్టమైన వాటిని చూసి ఆనందిస్తున్నాయి. ఏదైనా బాధ కలిగితే అవి మనలా రోధిస్తాయి. వాటికి కూడా చావటం ఇష్టం లేదు. ఎవరైనా వాటిని చంపడానికి ప్రయత్నిస్తే మానవుల్లాగే ప్రతిఘటిస్తాయి. నిస్సహాయ స్థితిలో మానవుల్లాగే హృదయ వికారంగా అరుస్తాయి. చనిపోతే మానవుల శరీరంలాగా వాటి శరీరాలు కూడా దుర్వాసన వస్తాయి. ఇలా మానవులు జంతువులు చాలా పోలికలుండే ఒకే జాతి క్రిందకు వస్తాయి. కానీ జంతువులకు వృక్షాలకు చాలా వ్యత్యాసం ఉన్నది. వృక్షాలు జంతువుల్లాగే చరించలేవు. ఒక చోట నుండి మరొక చోటకి అవి కదలలేవు. అవి శబ్దాలు చేయలేవు. వృక్షాలు పిల్లలను కనలేవు. జంతువుల శరీర భాగాలైన కాళ్ళు కానీ తోక కానీ అలా ఏ భాగం నరికినా తిరిగి రాదు. కానీ వృక్షం యొక్క కొమ్మ నరికితే పక్క నుంచి ఇంకో కొమ్మ వస్తుంది. వృక్షాల్లో జీవం ఉన్న వాటికి జంతువుల్లాగా చాలా తేడా ఉంది. అంతేకాదు, కూరగాయలు, ఫలాలు, కాయధాన్యాలు లాంటి శాకాహారం తప్పు అని ఏ శాస్త్రం చెప్పలేదు. అంతేకాదు, ఫలాలు మొదలైన వాటిలో జీవశక్తి ఉన్నా అవి జడాలు. వాటికి జీవ జంతువుల్లాగా మనస్సు, బుద్ధి, చిత్తం, జ్ఞానేంద్రియాలు లేవు. ఇంద్రియాలు ఎప్పుడైతే లేవో అప్పుడు దుఃఖం ఉండదు. చెట్టును నరికితే అది ప్రతిఘటించదు. అదే జంతువును నరకడానికి ప్రయత్నిస్తే అది ప్రతిఘటించడం, అరవటం మనం గమనించగలం. అలాగే సస్యాలను ఉద్భిజములు ఉంటాయి. అలాగే సస్యాలను ఉద్భిజములు అంటాము. మానవుల గోళ్లను, రోమాలను ఖండిస్తే ఎలా నొప్పి ఉండదో అలాగే సస్యాలను కోసినా నొప్పి కలగదు. ఇలా ఎన్నో వ్యత్యాల చేత, కారణాల చేత శాకాహారం సవ్యమే. అది మానవాహారమే. శాకాహారం అతి తక్కువలో అత్యంత తక్కువ పాపం. ఆ శాకాహారం భుజించేటప్పుడు కూడా మీ శరీర భాగాలను పణంగా పెట్టి నాకు జీవనాధారమైనందుకు మీకు కృతజ్ఞతలని భావించి తినాలి. అది కూడా సబూబు కాదని భావిస్తే శ్వాసాహారివై అటు పిమ్మట నిరాహారివై మాధవుడిగా ఎదగండి. నిజానికి మానవుడు పరిపూర్ణమైన కారణ రహితమైన ప్రేమతో ఉంటే అందులోంచి జనించే ఆనందం వలననే జీవించవచ్చును. ఇలాగే కేవలం సూర్యరశ్మితో జీవించే శ్రీ సన్యోగిని మనము చూస్తున్నాము. కేవలం కాంతి శక్తితో జీవించే శ్రీ జాస్ముహీన్ చూస్తున్నాం. ఇలా ఎందరో ఈ విషయాన్ని నిరూపించారు. శ్రీ మహాకాయ బాబాజీ, మరి శ్రీ మహా అవతార్ బాబాజీ కొన్ని వేల సంవత్సరాలుగా క్రియాయోగ శక్తితో తన అనవసర శరీరంతో ఇంకా జీవించే ఉన్నారు. ఇమ్మోర్టబుల్ బాడీ అన్నమాట. కావున మిత్రులారా, అహింసయే మనము ఆచరించవలసిన అత్యున్నతమైన ధర్మము. అహింసతో ఉండటమే ఇతర మానవులకు, జంతువులను హింసించకపోవటము. హింసించాలన్న కాంక్షకు మూలం నాశనం చేయాలన్న ఆలోచనలే. వినాశకర ఆలోచనలోంచి హింసా ప్రవృత్తి మొదలవుతుంది. మనము అహింసతో ఉండాలంటే మనలోని ఆ వినాశకర ఆలోచన ధోరణి అలాంటివన్నీ తొలగిపోవాలంటే మొదట మనల్ని మనం హింసించుకోకూడదు. మనలో ఏది ఉంటే అదే మనం ఇతరులకు ఇస్తాం. మనం హింసాత్మకులం అయితేనే మనం హింసించబోనుతాము. అదే మనం కరుణైక జీవులం లేక ప్రేమైక జీవులం అయితే కేవలం కరుణని వర్షిస్తాం, మరి ప్రేమను ప్రసరిస్తాము. కావున హింసను మనం మానాలంటే మొదట మన హృదయాల్లో కరుణ మరి ప్రేమ ఉదయించాలి. అప్పుడు సృష్టించి పూనుకుంటాము. ససేమిర వినాశనానికి తలపడము. అహింస ఇంత గొప్పది కాబట్టే శ్రీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు మన భారతదేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టేందుకు అహింసతోనే స్వాతంత్ర ఉద్యమాల్ని నడిపాడు. అహింసయే సత్యము, మరి సత్యమేవ జయతే. మన దేశానికి స్వాతంత్రం లభించిందని అతను జాతిపిత అయ్యాడు. మరి మనము ఇంత గొప్ప పుణ్యభూమిలో జన్మించి ఆ పాపపు కూడును తినుటకు మనకు మనసెలా ఒప్పుతుందో మిత్రులారా ఆలోచించండి.
మాంసం తినేవాడు, ఇతర జీవరాశులను హింసించేవాడు భారతీయుడు కాదు. అసలు భారతీయుడే కాదు. అహింసో పరమో ధర్మ, అహింసో పరమో ధర్మ, అహింసో పరమో ధర్మ. సో ఫ్రెండ్స్, మరి చక్కగా అహింస గురించి, మరి నాన్ వైలెన్స్ గురించి మరి ఈరోజు అహింస గురించి తెలుసుకున్నాము. మరి నెక్స్ట్ పార్ట్లో ఇంకొక విషయం గురించి చక్కగా తెలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. థ్యాంక్ యూ సో మచ్.